అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కారుణ్యమూర్తి, అనాథలను ఆదరించారు, బలహీనుల పట్ల జాలి దయతో మెలిగారు, ప్రాణశత్రువులను సైతం క్షమించిన గొప్పతనం ఆయనది. అధికారం పాదాక్రాంతమైనా సరే ఆడంబరాలకు దూరంగా నీతి నిజాయితీలే ఆభరణాలుగా జీవించారు. భావి తరాలకు శాంతి సామరస్యాలను అందించే ఉత్తమ సమాజ స్థాపన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే సాధ్యమైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అణగారిన ప్రజల ప్రక్షాళన నిలిచారు, క్రూరత్వాన్ని నిర్మూలించారు, ప్రతి వ్యక్తితో గౌరవంగా మరియు న్యాయంగా మెలిగారు. దైవభీతి ద్వారానే తత్సమాజ స్థాపన, మానవ సాఫల్యాలు సాధ్యమని బోధించారు. అంతేకాదు ఆచరించి చూపారు. దేవునికి ఎక్కువగా భయపడేవారే మీలో ఉత్తములు అని బోధించారు. జాతి, వంశం, రంగు ఇవేమీ మిమ్మల్ని ఇతరుల కంటే గొప్పగా నిలబెట్టవని తెలిపారు. ఉత్తమ జీవన మార్గదర్శక గ్రంథమైన ఖురాన్, ఆయన స్వయంగా ఆచరించి చూపిన సున్నత్లను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్ళారు. అల్లాహతాలా ఖురాన్ గ్రంథంలో బోధిస్తున్నాడు, ఓ ప్రవక్త, మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాము. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ మానవులందరికీ కారుణ్యమూర్తి అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి బ్రిటిష్ రచయిత మరియు వ్యాఖ్యాత అయిన క్యారమ్ ఆర్మ్స్ట్రాంగ్ ది లైఫ్ ఆఫ్ ముహమ్మద్ పుస్తకంలో ఇలా రచించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో చాలా భాగం హింసను అరికట్టేందుకు శ్రమించారు. ఆయన హింసను విడనాడి ధైర్యంగా అహింసా మార్గాన్ని అనుసరించారు. శాంతి స్థాపాల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వ్యక్తి. ఆయన ఎప్పుడూ సంఘర్షణ కంటే సంప్రదింపులతో రాజీ మార్గమే మేలని భావించారు. ఈ సంక్లిష్ట సమయంలో మనకు ప్రవక్త జీవితం తెలుసుకోవటం అవసరం. అమితంగా మారిపోయిన నేటి ప్రపంచంలో మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవటానికి మనం ప్రవక్త జీవితాన్ని చదవాలి. తనపై రాళ్ల వర్షం కురిపించిన వారిని కూడా క్షమించి వారి కోసం ప్రార్థించిన కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు.